ఫ్రెండ్స్ ఈ వీడియోలో జంపర్ స్టార్ట్ అంటే ఏంటి అంటే మనం ఒక కార్ బ్యాటరీ అనేది పూర్తిగా డెడ్ అయిపోయినప్పుడు వేరే బ్యాటరీతోని వేరే కార్ యొక్క బ్యాటరీతోని మనం జంపర్ వైర్స్ పెట్టి స్టార్ట్ చేస్తాము. సో ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం జంపర్ వైర్ అనేది కరెక్ట్గా ఏ విధంగా చూసుకొని ఏ విధంగా పెట్టి స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చూపిస్తాను. అండ్ ఒకవేళ మనం ఎక్కడో బయట ఉన్నాం, హైవే మీద ఎక్కడో ఆగిపోయింది అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళ సహాయంతో వేరే బ్యాటరీ ఉంటే కూడా మనమైతే ఈ జంపర్ వైర్స్ లేకుండా కూడా ఆ బ్యాటరీ వేరే కార్ యొక్క బ్యాటరీ అనేది రిమూవ్ చేయాలి. కనీసం మన దగ్గర ఒక కటింగ్ ప్లేయర్ అయినా ఉండాలి. కటింగ్ ప్లేయర్ లేదా 10-11 వీల్ పానా ఉన్నా కూడా వేరే కార్ యొక్క బ్యాటరీ అనేది రిమూవ్ చేసి వైర్స్ తీసేసి మన కార్ యొక్క బ్యాటరీకి మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ అనేది కలిపి స్టార్ట్ చేసినట్టయితే ఈజీగా స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు పద్ధతిలో మనమైతే మన కార్ యొక్క బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోయినప్పుడు మాత్రం మనమైతే స్టార్ట్ చేయొచ్చు. మాన్యువల్ కార్కి అయితే డక్కా కొట్టి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆటోమేటిక్ కార్కి అయితే ఖచ్చితంగా జంపర్ వైర్స్ లేదా వేరే కార్ యొక్క బ్యాటరీ. సో ఈ రెండు పద్ధతులు మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రైట్ సైడ్ కనిపిస్తున్న కార్ అయితే రన్నింగ్లో ఉంది. ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో మనకు i20 అనేది బ్యాటరీ మొత్తం పూర్తిగా డెడ్ అయిపోయింది, స్టార్ట్ అవుతలేదు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలరు జంపర్ వైర్స్. మన దగ్గర ఖచ్చితంగా మీ దగ్గర 2-3 కార్లు ఉన్నాయంటే ఈ జంపర్ వైర్స్ అనేది ఎల్లప్పుడూ కార్లో పెట్టుకోండి. సో ఇక్కడ గమనించండి, మన బ్యాటరీకి ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. సో మనకు బ్లాక్ వైర్ అయినా రెడ్ కలర్ అయినా ఏదైనా సరే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ కలపాలి. చూడండి ఇక్కడ నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్లస్ ఇది. సో ప్లస్కి అనేది ఒక వైర్ పెట్టేయండి, క్లిప్ ఉంటుంది గట్టిగా. తర్వాతకి ఇక్కడ సైడు మైనస్కు ఇంకొక వైర్ పెట్టండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు మైనస్ అని. ఈ కార్కి ఏదైతే మైనస్ ప్లస్ పెట్టామో సేమ్ అదే వైర్లో తీసుకెళ్ళి ఏదైతే మన కార్ స్టార్ట్ కావాలో బ్యానెట్ ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ సైడ్ ఉన్న వైర్స్ తీసుకొచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మైనస్ ఉంది. సో అక్కడైతే ఏదైతే మైనస్ పెట్టామో ఆ వైరు మైనస్ ఇక్కడ కలపాలి. అండ్ ప్లస్కు ఏదైతే వైర్ కలిపామో ఆ వైరు ఇక్కడ ప్లస్ కలపాలి. సింపుల్, ప్లస్కు ప్లస్ మైనస్కి మైనస్. ఇలా కొంచెం గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడైతే క్లిప్స్ లేవు. సో ఇలా మీరు కొంచెం గట్టిగా నొక్కి పట్టుకొని ఇక్కడ ఒకరు గట్టిగా నొక్కి పట్టుకొని ఇంకొకరు వెళ్ళి మనం బండిలో కూర్చున్న తర్వాతకి స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా న్యూట్రల్ చూసుకోండి. ఇక్కడ మీరు సింపుల్గా బటన్ స్టార్ట్ ఉన్నా కీతో స్టార్ట్ చేసి ఉన్నా ఇట్లా ఒక్కసారి నొక్కండి, కీ తిప్పేయండి, స్టార్ట్ అయిపోతుంది. సో మనకు స్టార్ట్ అవుతలేదంటే అక్కడ మనకు వైర్స్ అనేది కరెక్ట్ పొజిషన్ లేవు, కొంచెం గట్టిగా నొక్కి పట్టాలి, అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ కాలేదు, కొంచెం గట్టిగా పట్టుకోలేదు అతను. సో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. సో ఈసారి చూద్దాం, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. చూడండి ఈ విధంగా సింపుల్గా 1 నిమిషంలో మన దగ్గర ఇలాంటి జంపర్ వైర్స్ ఉంటే మనకు ఎక్కడైనా కార్ అయిపోయినప్పుడు ఈజీగా మనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మనకు కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఖచ్చితంగా మీరు ఇలాంటి సిచ్యువేషన్లో జంపర్ వైర్స్ పెట్టి మనం అయితే కార్ని అయితే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. కొంచెం స్టార్ట్ చేసే ముందు ఎదురెదురుగా కార్లు అయితే కొంచెం దగ్గరికి పెట్టాలి, ఎందుకంటే జంపర్ వైర్స్ అనేది ఎక్కువ పొడుగు ఉండవు కదా. సో కొంచెం ఇలా దగ్గర పెట్టుకున్నట్టయితే మనం ఈజీగా ఇలాంటి జంపర్ వైర్స్తోని స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ అయిన తర్వాతకి ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా స్టార్టింగ్లో పెట్టాలి. కొంచెం బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. లేదా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఇలాంటి జంపర్ వైర్స్ లేవు, మన ఎక్కడో హైవే మీద రోడ్డు మీద ఎక్కడో బయట ఆగిపోయింది అనుకున్నప్పుడు వేరే వారి సహాయంతో వాళ్ళ కార్ యొక్క బ్యాటరీ అనేది మనం ఒక్కసారి రిమూవ్ చేయాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్లో టూల్ కిట్ ఉంటుంది, అందులో స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, పానా ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది మీకు మైనస్ ప్లస్ ఉంటుంది. వేరే వాళ్ళ బ్యాటరీ తీసుకున్న తర్వాతకి మనం సింపుల్గా మనం ఈ బ్యాటరీని ఆ బ్యాటరీ మీద పెట్టాలి. సో మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ అనేది ఇట్లా పెట్టి పైనుంచి కొంచెం నొక్కి పట్టుకొని మనం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. మన దగ్గర ఇలాంటి జంపర్ వైర్స్ లేనప్పుడు ఈ ప్రాసెస్ ద్వారా మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.